ఇవాళ మా నాన్న గేదెలు తోలుకొని వెళ్ళారు మేపడానికి. మేము చర్చికి వెళ్ళాం కదా, ఎవరం ఉండలేదు. అమ్మ వాళ్ళందరూ వచ్చారు, నాన్న తప్ప ఎవరు లేరనేసి నాన్న ఇవాళ గేదెలు మేపడానికి తోలుకొని వెళ్ళారనమాట. నేను డైలీ మీకు గేదెలు మేపేటప్పుడు చిత్రం ప్రాజెక్ట్ చూపిస్తున్నాను కదా. సో అక్కడ చిన్న సందే ఉంది. ఎంత అంటే నడవడానికంటే దారి ఉందిలే, కానీ వర్షం వల్ల పెద్ద పెద్ద గుంటలు పడి మనుషులు నడవడానికి కుదరదు. గేదెలు, ఆవులు, మేకలు ఇవన్నీ పోతాయి అన్నమాట. మనుషులు అంటే దాని ఇంతే సందు. ఇప్పుడు ఇది ఉందా, దీని గుండు ఇది ఎంత ఉంటే అంత ఎడల్పు ఉందన్నమాట. దాని మీద నుండి మనుషులు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అది నాన్న తోలుకొని వెళ్తూ ఉంటే ఎక్కిందంట. ఇది ఎక్కి ఆ చిత్రం ప్రాజెక్ట్లో పడిపోయిందంట. మీకు నేను రేపు చూపిస్తాను. నేను గేదెలు రేపు వదిలేక చూపిస్తాను. నడు డాడీ నడు. చూడండి, పై నుండి కింద దాకా పడ్డదంట. ఇది చూడండి, బాగా రాక్కపోయింది. పాపం నొప్పి వస్తుంది అనుకుంటా. రేపు మరి వదలను, రేపు నొప్పి. ఇప్పుడు ఏమనిపించదు కానీ రేపు నొప్పులు అయితే రేపు కనిపిస్తాయి అన్నమాట. నొప్పులు రేపు తెలుస్తాయి, ఇప్పుడు ఏమనిపించదు. చూడండి, బాగానే ఈ కాలు మొత్తం రాక్కపోయింది. అంటే ఒక పక్క నుండి జారుకుంటూ పడ్డట్టుంది. ఇక మా నాన్న మా తమ్ముడు వాళ్ళకి ఫోన్ చేసేసరికి మా తమ్ముడు, చిన్నోడు, పెద్దోడు ఇద్దరు పోయి అందులో దిగి తోలారంట. దీంతో పాటు ఇంకొకటి పడ్డదంట, వేరే వాళ్ళది పడ్డ తర్వాత ఇది పడ్డదంట. అది కూడా అలా అంచు మీద నుండి నడుస్తూ ఉందంట. అది పడిపోయింది, దాని తర్వాతకి ఇది పడిపోయిందంట. మా తమ్ముడు బాగా ఫుల్ వాటర్ ఉన్నాయి కదా, బాగా మునిగిపోయిండంట. కొంచెం అయితే చచ్చిపోయేవాడేనంట. అది చెప్తా ఉంటే నాకు కొంచెం ఒళ్ళంతా జల్లు ఉన్నది. చాలా భయం అనిపించింది అనమాట వాడు చెప్తా ఉంటే. ఇక నేను తోలుకెళ్తే మాత్రం ఆ గుంటలలో నుండి ఆ బురదలోనే తోలుకొని పోతాను, ఇటు రానివ్వను. అక్కడికి వెళ్తే చాలా భయం అవుతుంది. కొంచెం స్లిప్ అయినా అందులో పడిపోతాం. వాటర్ లేకపోతే ఏమనుకోవచ్చు, కానీ ఫుల్ వాటర్ ఉన్నాయి కదా, పడితే మాత్రానికి ఇక పైకి రావడం చాలా కష్టమైపోతుంది అనమాట. అలాగ పాపం పడ్డదన్నమాట బుజ్జి తల్లి. దెబ్బలు మాత్రం ఒక పక్క బాగానే తగిలాయి. రేపు పొద్దున ఉంటాయి దీనికి నొప్పులు. నేను అందుకే అక్కడ తోలుకెళ్తున్నాను. అది దగ్గరకు వచ్చిందంటే, అది వచ్చిందంటే చాలా జాగ్రత్తగా తోలుకొని వెళ్తాను అనమాట. నేను కూడా చాలా జాగ్రత్తగా నడుస్తాను. రేపటి నుండి అట్లా తోలుకెళ్ళింది రౌండ్ చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. ఆ చుట్టూ లేట్ అయినా పర్వాలేదులే, కానీ అటే చుట్టూ నడుచుకుంటూ అయితే వెళ్తాను. ఎందుకంటే పాపం బాగానే తగిలే దెబ్బలు.